Hi to all, welcome back to this channel. This is Akshita. In this video, I am going to explain 6th class social chapter 5 early life to settled life part 2 వీడియో. యాక్చువల్లీ పార్ట్ 1 వీడియోలో మనం ఏం తెలుసుకున్నాము, అర్లీ పీపుల్ ఏ విధంగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ వచ్చారు అండ్ వాళ్ళకు హంటర్స్ అండ్ గ్యాదరర్స్ నేమ్స్ ఏ విధంగా వచ్చింది, హంట్ చేయడానికి ఎటువంటి టూల్స్ని యూజ్ చేశారో తెలుసుకున్నాం. నౌ కంటిన్యూషన్ వీడియో బెలూన్ కేవ్స్. సో ఇప్పుడు మనం బెలూన్ గృహాల గురించి తెలుసుకుందాం. ఇవి కర్నూలు డిస్టిక్లో ఉన్నటువంటి గృహాలు, చాలా ఫేమస్ గృహాలు అన్నమాట. ఓకే, archaeologists have recovered a large number of stone tools from the caves of Kurnool district. There are hundreds of caves in Kurnool district near Betamcherla and Banaganapalli. సరే, సో ఈ అర్లీ పీపుల్లో వచ్చేసి మనం ఏం తెలుసుకున్నామో, వీళ్ళు స్టోన్ టూల్స్ వాడతారని తెలుసుకున్నాం కదా. మరి కర్నూలు డిస్టిక్లో ఉన్నటువంటి కేవ్స్లో నుంచి కొన్ని లార్జ్ నెంబర్ ఆఫ్ స్టోన్ టూల్స్ ఆర్కియాలజిస్ట్ రికవర్ చేసుకున్నారనమాట. ఓకే, సో ఈ కర్నూలు డిస్టిక్లో కొన్ని వందల గృహాలు ఉన్నాయి. అంటే బేతంచెర్ల, బనగనపల్లి వీటికి దగ్గరలో 100 గృహాలు ఉన్నాయన్నమాట. These caves seem to have been used by stone tool using hunter-gatherers as resting place for thousands of years. సో ఈ గృహాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అంటే, కొన్ని 1000 సంవత్సరాల కిందట ఈ హంటర్ గ్యాదరర్స్ ఏం చేసేవారంటే, ఈ టూల్ సహాయంతో వాళ్ళు వేటడానికి వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకున్నట్టుగా, అంటే ఈ గృహాల్లో వాళ్ళు రెస్ట్ తీసుకున్నట్టుగా ఈ కేవ్స్ మనకు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అనిమల్ బోన్స్, స్టోన్ టూల్స్, ఎస్పెషలీ మైక్రోలిథ్స్ అండ్ ఆల్సో టూల్స్ మేడ్ ఆఫ్ బోన్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ దెమ్. టూల్స్ మేడ్ ఆఫ్ బోన్స్ ఆర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ దీస్ కేవ్స్ ఇన్ ద ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఓకే, సో అదేవిధంగా వీళ్ళు స్టోన్ టూల్స్నే కాకుండా ఇంకా అనిమల్ యొక్క బోన్స్తో తయారు చేసినటువంటి టూల్స్, ఓకే, అనిమల్ బోన్స్, స్టోన్ టూల్స్, ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ మైక్రోలిథ్స్ అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఈ గృహాల్లో వాళ్ళకు కనిపించాయి అన్నమాట, అంటే దొరికినాయని చెప్తున్నారు. ఈ టూల్స్ని ఎందుకు యూజ్ చేశారంటే, అప్పట్లో హంట్ చేయడానికి, ఓకే, ఫుడ్ని గ్యాదర్ చేసుకోవడానికి ఉపయోగించేవారు. అండ్ మన యొక్క ఇండియన్ సబ్ కాంటినెంట్లో మొత్తం చూసుకున్నట్టయితే ఈ గృహాల్లో నుండి మాత్రమే మనకు ఇటువంటి టూల్స్, అంటే బోన్స్తో తయారు చేసినటువంటి టూల్స్ దొరికాయని చెప్తున్నారు ఎవరు, ఆర్కియాలజిస్టులు. ఓకే, మీరంతా బెలూన్ కేవ్స్ చూసారా? కర్నూలు డిస్టిక్లో ఉంది. సో నేనైతే చూశాను అనమాట, చిన్నప్పుడు నా స్కూల్లో టూరింగ్ ఉంటే అక్కడ నేను చూశాను. సో చాలా లోపలికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ టోటల్ అంతా కూడా గృహ చాలా చీకటిగా, ఇప్పుడంటే మనకు లైటింగ్ సిస్టమ్ ఉంది, చాలా బాగా చేశారు. ఓకే, సో వెరీ నైస్ టు సీ అనమాట. ఇదిగోండి, ఇక్కడ బెలూన్ కేవ్స్కి వెళ్తున్నప్పుడు ఇది ఎంట్రన్స్. ఫస్ట్ మనం ఈ స్టెప్స్ దిగి అలా గృహాల్లోకి వెళ్తూ ఉండాలి. చూడండి, మన ఇండియా సబ్ కాంటినెంట్లోనే బోన్స్ నుండి తయారు చేసినటువంటి టూల్స్ కేవలం ఈ గృహాల్లో నుంచి మాత్రమే మనకు దొరికాయని చెప్తున్నారు ఆర్కియాలజిస్టులు. సరే, బోన్ టూల్స్ ఫౌండ్ ఇన్ ముచ్చట్ల, చింతామణి, గవి కేవ్ అండ్ కర్నూల్. ఇక్కడ మనం వందల్లో ఉన్నాయి గృహాలని చెప్పాం కదా. సో ఈ గృహాల నుంచి మనకు బోన్ టూల్స్, సో బోన్ నుంచి తయారు చేసినటువంటి టూల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, బోన్ టూల్స్, ఇవన్నీ కూడా బోన్ టూల్స్ అన్నమాట. Archaeologists are the scientists who study the past by digging up old places where people lived and taking out remains of their lives like tools, bones, parts, buildings, etc. సో ఆర్కియాలజిస్ట్ అంటే ఎవరు అంటే, వీళ్ళు శాస్త్రవేత్తలు అనమాట, అంటే సైంటిస్టులు. వీళ్ళు దీని గురించి స్టడీ చేస్తారంటే, పూర్వం అంటే పాస్ట్ గురించి తెలుసుకునేవారు. అంటే కొన్ని వస్తువులను తవ్వి ఎక్కడైతే ప్రజలు నివసించారో, అలాగే నివసించినప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి కదా, టూల్స్, బోన్స్, లేదంటే బిల్డింగ్స్, వాటిని బేస్ చేసుకొని, అంటే ఓల్డ్ ప్లేసెస్ని బేస్ చేసుకొని వాటి గురించి స్టడీ చేస్తారనమాట. అంటే ఎన్ని ఏండ్ల క్రితం ఈ భూములు ఉండేవి, ఎన్ని ఏండ్ల క్రితం ఇటువంటి బిల్డింగ్లు ఉండేవి, ఎన్ని ఏండ్ల క్రితం ఇటువంటి టూల్స్ వాడేవారు అని చెప్పి ఆ విధంగా స్టడీ చేసేవారు.
రాక్ పెయింటింగ్స్. సో రాక్ పెయింటింగ్స్ గురించి తెలుసుకుందాం. The hunter-gatherers lived in caves or rock shelters. They painted pictures of humans, animals, and hunting scenes on the surface of the rocks. Different color stones were ground and mixed with animal fat to prepare these colors. They used bamboo brushes to paint on rocks. ఓకే. సో ఈ హంటర్ గ్యాదరర్స్ ఎక్కడ నివసించేవారంటే గృహాల్లో లేదంటే రాక్ షెల్టర్స్ కింద నివసించేవారనమాట. వీళ్ళు వచ్చేసి హ్యూమన్స్ అంటే ఇతర మానవుల యొక్క బొమ్మలు, జంతువుల యొక్క బొమ్మలు, అలాగే వాళ్ళు వేటాడుతూ ఉంటారు కదా. సో వేటాడుతున్నప్పుడు కొన్ని సీన్స్ ఉంటాయి. మనం ఎలా అయితే ఇప్పుడు అంతా కూడా ఈ కాంపౌండ్ వాల్స్ మీద సీన్స్ చూస్తూ ఉంటామో, అదేవిధంగా వీళ్ళు వేటాడుతున్నప్పుడు చూసినటువంటి సీన్, జరిగినటువంటి సీన్ అంతా కూడా పిక్చర్స్ అన్నిటినీ కూడా పెయింట్ చేసేవారనమాట. దేని మీద? రాళ్ళ సర్ఫేస్ మీద. సో ఈ రాళ్ళ సర్ఫేస్ మీద డిఫరెంట్ కలర్ స్టోన్స్ యూజ్ చేసి అండ్ అనిమల్ ఫ్యాట్ని కలిపి కలర్స్ని తయారు చేసేవారు. ఈ విధంగా వాళ్ళు రాక్ సర్ఫేస్ మీద పిక్చర్స్ని డ్రా చేసేవారనమాట. సో డ్రా చేయడానికి ఒక బ్రష్ కావాలి కాబట్టి అప్పట్లో వీళ్ళు బ్యాంబూ బ్రష్ని యూజ్ చేసేవారు. నెక్స్ట్, Chintakunta is in Muddanur mandal of YSR Kadapa district. There are 10 rock shelters near it which have paintings of early people. సరే, సో వైఎస్ఆర్ డిస్టిక్ ఉంది కదా, ఇందులో ఉన్నటువంటి ముద్దనూరు మండల్లో చింతకుంట విలేజ్ ఉందన్నమాట. సో ఇక్కడ ఈ విలేజ్లో చాలా వరకు అర్లీ పీపుల్ యొక్క పెయింటింగ్స్ ఉన్నాయి రాక్ షెల్టర్స్ మీద. There are more than 200 paintings in white and red color. సో ఈ అర్లీ పీపుల్ డ్రా చేసినటువంటి పెయింటింగ్స్లో దగ్గర 200 పైన పెయింటింగ్సే ఉన్నాయి. అండ్ ఈ పెయింటింగ్స్ ఏ కలర్లో ఉన్నాయంటే వైట్ అండ్ రెడ్ కలర్లో ఉన్నాయి. బట్ దెర్ ఆర్ ఓన్లీ 10 వైట్ పెయింటింగ్స్. ఇన్ ద రెడ్ కలర్ పెయింటింగ్స్ humped oxen are found in only one cave which is locally called ఎద్దుల ఆవుల గుండు. In the remaining paintings we can see pictures of deer, stag, fox, rabbits, birds, human being, etc. సరే, సో ఈ చింతకుంటలో ఈ చింతకుంటలో 200 పెయింటింగ్స్ కన్నా ఎక్కువే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందులో వైట్ కలర్, రెడ్ కలర్ కూడా ఉన్నాయి. వైట్ కలర్లో వచ్చేసి కేవలం 10 పిక్చర్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ రెడ్ కలర్లో ఉన్నటువంటి పెయింటింగ్స్లో అంపుడ్ ఆక్సన్ ఉందన్నమాట. అంటే ఒక గృహల్లో మాత్రమే ఒక అంపుడ్ ఆక్సన్ ఉంది. సో దీన్నే ఎద్దుల ఆవుల గుండు అని కూడా అంటారనమాట. నెక్స్ట్ రిమైనింగ్ పెయింటింగ్స్ మనం చూసినట్టయితే లైక్ నక్క పిక్చరు, కుందేలు అండ్ హ్యూమన్ బీయింగ్స్, బర్డ్స్, డీర్స్, ఇటువంటి పిక్చర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి మీరు. ఓకే, సో డీర్, డిఫరెంట్ అనిమల్స్ యొక్క పిక్చర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఫర్ ఎ లాంగ్ పీరియడ్ అవర్ యాన్సిస్టర్స్ లీడ్ దేర్ లైఫ్ యాజ్ హంటర్ గ్యాదరర్స్. సో మన యొక్క పూర్వీకులు ఉన్నారు కదా, సో మన యొక్క పూర్వీకులు కూడా హంటర్ గ్యాదరర్స్గా చాలా కాలం వరకు వీళ్ళు వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ వచ్చారనమాట. ఓకే, నౌ లెట్ us స్టడీ హౌ సచ్ పీపుల్ ట్రాన్స్ఫర్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ ఫార్మర్ హెర్డర్స్ అండ్ సచ్ రీజన్స్ ఫర్ దట్ చేంజ్. సో ఏం చెప్పాము, మన యొక్క పూర్వీకులు కూడా హంటర్ గ్యాదరర్స్గా వాళ్ళ యొక్క లైఫ్ని లీడ్ చేస్తూ వచ్చారు. తర్వాత వాళ్ళు ఏ విధంగా ఫార్మర్ హెర్డర్స్గా చేంజ్ అవుతూ వచ్చారో కూడా మనం తెలుసుకుందాం. ఓకే, సో రీజన్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం ఆ మార్పుకి. ట్రాన్స్ఫార్మింగ్ టు ఫార్మింగ్ అండ్ హర్డింగ్, అంటే హంటర్స్ గ్యాదర్స్ నుంచి ఏ విధంగా వాళ్ళు ఫార్మింగ్ అలాగే హర్డింగ్ చేసుకోవడానికి మార్పు వచ్చిందో తెలుసుకుందాం. మోర్ దెన్ 1200 years ago the world had started becoming warmer. This was also known as the period of great development for humans. In this period humans evolved from food gatherers to growers. ఓకే, సో 12,000 సంవత్సరాల కిందట ఈ ప్రపంచం అంతా కూడా చాలా వార్మర్గా మారిందనమాట. సో ఈ పీరియడ్నే మనకు మానవుల యొక్క డెవలప్మెంట్కు తోడైంది
అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఓకే, పీరియడ్ ఆఫ్ గ్రేట్ డెవలప్మెంట్ ఫర్ హ్యూమన్స్గా దీన్ని చెప్పబడుతుందన్నమాట. ఇన్ దిస్ పీరియడ్ హ్యూమన్స్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ఫుడ్ గ్యాదరర్స్ టు గ్రోవర్స్. సో ఈ పీరియడ్లో అంటే గ్రేట్ డెవలప్మెంట్ ఫర్ హ్యూమన్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ పీరియడ్లో మానవులంతా కూడా ఏం చేశారంటే ఫుడ్ని గ్యాదర్ చేయడం మానేసి ఫుడ్ని గ్రో చేయడం స్టార్ట్ చేశారన్నమాట. దిస్ క్లైమేట్ చేంజ్ లీడ్ టు అన్ ఇంక్రీజ్ ఇన్ ప్లాంట్స్, ట్రీస్, గ్రాస్ ల్యాండ్స్ అండ్ ఓవరాల్ గ్రీనరీ. సో ఇక్కడ ఇటువంటి క్లైమేట్ ఉండడం వల్ల చెట్లను, మొక్కలను అండ్ పచ్చగడ్డిని ఈ విధంగా వాళ్ళు గ్రో చేస్తూ వచ్చారన్నమాట. On the other hand, animals like buffalo, ox, sheep, goat, deer, etc., which depend on grass, started increasing in number. Man used to domesticate those animals. సో ఎప్పుడైతే మనకి చెట్లు అలాగే గడ్డి ఇవన్నీ కూడా పెరగడం స్టార్ట్ అయిందో అనిమల్స్ ఉంటాయి కదా, బఫెలో, ఎద్దులు, గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఆ గడ్డిని తినడం స్టార్ట్ చేశాయి. సో ఆ గడ్డిని తింటూ వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీని పెంచుకున్నాయన్నమాట. అంతే కదా. సో అనిమల్స్ యొక్క ప్రొడక్టివిటీ పెరిగిపోయింది. సో ఇటువంటి అనిమల్స్ని మానవులు ఏం చేశారంటే డొమెస్టికేట్ పోషించుకోవడం చేశారు. థింక్ అండ్ రెస్పాండ్. హౌ డస్ ద చేంజింగ్ క్లైమేట్ అఫెక్ట్ ద హ్యూమన్ లైఫ్ అట్ ప్రెజెంట్? డిస్కస్ విత్ యువర్ టీచర్, ఫ్రెండ్స్ అండ్ రైట్. ఓకే, సో ప్రెజెంట్ మనం చూసుకున్నట్టయితే మన యొక్క క్లైమేటిక్ కండిషన్స్ టోటల్గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనకు సమ్మర్ సీజన్లో వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడుతున్న టైంలో అసలు వర్షాలే పడడం లేదు. చలికాలంలో మనకు ఉండాల్సిన చలి కంటే ఎక్కువ చలి ఉండడము, ఈ విధంగా డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్ అన్నీ కూడా మారిపోతున్నాయి అన్నమాట. ఓకే, సో దీనికి రీజన్స్ ఏమైండొచ్చు అంటే మన ఎన్విరాన్మెంట్లో డిఫరెంట్ రీజన్స్ అంటే కొన్ని బయాలజికల్ ప్రాసెస్ అంతా కూడా డిస్టర్బ్ అవ్వడం వల్ల ఎన్విరాన్మెంటల్ ప్రాసెస్ అంతా కూడా సరైన వేలో వెళ్ళడం లేదు. కాబట్టి మనకి ఈరోజు క్లైమేటిక్ చేంజెస్ అన్నీ కూడా రావడం వల్ల మన యొక్క లైఫ్ చాలా డిస్టర్బ్ అవుతుందని చెప్పుకోవచ్చు. డూ యూ నో, మీకు తెలుసా ప్యాలియోలిథిక్ ఏజ్ అంటే ఓల్డ్ స్టోన్ ఏజ్ అన్నమాట. ఓకే, సో ఈ స్టోన్ ఏజ్ గురించి చెప్పుకుంటున్నాం. ఓకే, ఈ స్టోన్ ఏజ్ అలాగే పీరియడ్. ప్యాలియోలిథిక్ ఏజ్ అంటే ఓల్డ్ స్టోన్ ఏజ్ ఎప్పుడు 2.6 మిలియన్స్ ఇయర్స్ BCE టు 10,000 BCE. అండ్ నెక్స్ట్ మిసోలిథిక్ ఏజ్, మిడిల్ స్టోన్ ఏజ్. ఓకే, మిడిల్ స్టోన్ ఏజ్ 10,000 BCE టు 8,000 BCE. అండ్ నెక్స్ట్ నియోలిథిక్ ఏజ్, న్యూ స్టోన్ ఏజ్. ఓల్డ్ స్టోన్ ఏజ్, మిడిల్ స్టోన్ ఏజ్ అండ్ న్యూ స్టోన్ ఏజ్ 8,000 BCE టు 3,000 BCE. ఓల్డ్ స్టోన్ ఏమో పెలియోలిథిక్ ఏజ్ అంటారు, మిడిల్ స్టోన్ ఏమో మిసోలిథిక్, న్యూ స్టోన్ ఏమో నియోలిథిక్ అంటారు. సో ఇది స్టోన్ ఏజ్ అలాగే వాటి యొక్క పీరియడ్. గ్రోయింగ్ ప్లాంట్స్. సో మానవులు గ్యాదర్ చేసుకోవడం నుంచి గ్రో చేసుకోవడానికి మారిపోయారని చెప్పాం కదా. సరే మరి సో వాళ్ళు ఏ విధంగా చెట్లను పెంచుకున్నారో చూద్దాం. As the greenery increased, people started observing the places where edible plants could be found, how seeds broke off stalks, fell on the ground and new plants sprouted from them. సరే, సో గ్రీనరీ అంటే ఎప్పుడైతే చెట్లు, మొక్కలు, గడ్డి ఈ విధంగా పెరుగుతూ పోయిందో, ఎప్పుడైతే చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్ అంతా కూడా గ్రీన్గా మారిపోయిందో అప్పుడు అంటే అప్పట్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్పట్లో ఉన్నటువంటి మానవులంతా కూడా అబ్జర్వ్ చేశారనమాట. అంటే ఏ విధంగా ప్లాంట్స్ నుంచి ఎడిబుల్స్ వస్తున్నాయో అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఆ ప్లాంట్స్ నుంచి విత్తనాలు ఏ విధంగా వస్తాయి, ఆ విత్తనాలు కిందకు పడి భూమిలోకి వెళ్ళి అండ్ మొలకలు వచ్చి ఏ విధంగా కొత్త ప్లాంట్గా ఫామ్ అవుతున్నాయో వీటన్నిటిని కూడా వీళ్ళు అబ్జర్వ్ చేశారు. దిస్ గ్రాడ్యువల్ ప్రాసెస్ అలౌడ్ మ్యాన్ టు స్టార్ట్ ప్లాంటింగ్ ద సీడ్స్ దే వాంటెడ్ అండ్ గ్రోయింగ్ దెమ్ ఫర్ ఫుడ్. దిస్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ ఫార్మింగ్. సో ఈ విధంగా వాళ్ళ అబ్జర్వేషన్ చూస్తూ ఉంటే ఏ విధంగా సీడ్స్ని ప్లాంటింగ్ చేసి ఏ విధంగా గ్రో చేశారో వాళ్ళ ప్రాసెస్ అంతా కూడా రోజు రోజుకు పెరుగుతూ పోయిందనమాట. ఈ విధంగా వాళ్ళు ఫార్మింగ్ చేయడం స్టార్ట్ చేశారు.
They cultivated different crops such as rice, wheat, barley, lentil, green gram, black gram, etc. సో ఈ విధంగా విత్తనాలను నాటి ఏ విధంగా మొలకలు వస్తాయి, తర్వాత ఏ విధంగా చెట్టు అవుతుంది, ఏ విధంగా పెరుగుతుంది, దాని నుంచి మరి ఏ విధంగా ప్రొడక్టివిటీ వస్తుందని చెప్పి వాళ్ళు గ్రాడ్యువల్గా ఆ ప్రాసెస్ని ఫాలో అవుతూ వచ్చారు. సో ఆ వేలో వాళ్ళు కొన్ని పంటల్ని పండించారు. సో ఎటువంటివంటే బియ్యంని, అలాగే గోధుమల్ని, బార్లే అండ్ గ్రీన్ గ్రామ్, రెడ్ గ్రామ్, పెసళ్ళు వీటన్నిటిని కూడా పెంచుకుంటూ వచ్చారు. ఇక్కడ చూడండి మీకు డొమెస్టికేటెడ్ క్రాప్స్. సో ఏ విధంగా వాళ్ళు పండించారు అంటే ఎటువంటి క్రాప్స్, రాగి, ప్యాడీ, గ్రీన్ గ్రామ్, వీట్ క్రాప్. సో ఈ విధంగా క్రాప్స్ని పండించుకుంటూ ఉన్నారనమాట. రేరింగ్ అనిమల్స్. సో నెక్స్ట్ అనిమల్స్ని రేర్ చేయడం స్టార్ట్ చేశారంటే వాటిని పెంచుకోవడం స్టార్ట్ చేశారు. గ్రాడ్యువల్లీ అనిమల్స్ స్టార్టెడ్ కమింగ్ టు ద ప్లేసెస్ వేర్ మ్యాన్ గ్రీవ్ క్రాప్స్ టు ఈట్ ద గ్రాస్. సో మామూలుగా అనిమల్స్ ఏం చేసేవి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అయ్యాయి, ఎందుకంటే వాటికి ఫుడ్ కావాలి కాబట్టి ఫుడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మూవ్ అయ్యావు అనమాట. సో ఆ విధంగా ఈ మానవులు పెంచినటువంటి ఈ పంట పొలాలు ఉంటాయి కదా, సో వీటిలో ఉన్నటువంటి గడ్డిని తినడానికి అనిమల్స్ ఇక్కడికి రావడం స్టార్ట్ చేశారు. దే అట్రాక్టెడ్ అనిమల్స్ బై leaving food for them. The animals that are relatively gentle were settled for breeding. Animals such as sheep, goats, buffalo, oxen and pigs lived in herds and most of them ate grass. సో ఈ విధంగా అంటే ఈ అనిమల్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఫుడ్కి అట్రాక్ట్ అయ్యి అక్కడికి రావడం జరిగింది. ఈ అనిమల్స్లో కొన్ని వచ్చేసి బ్రీడింగ్ కిందకి యూజ్ చేసుకున్నారనమాట, అంటే పంటల్ని దున్నడానికి, ఓకే. సో వచ్చినటువంటి పంటని మోయడానికి ఆ విధంగా ఇటువంటి అనిమల్స్ అన్నిటినీ కూడా ఉపయోగించుకునేవారు. నెక్స్ట్ కొన్ని జంతువుల్ని ఒక కొట్టంలో కట్టేసేవారనమాట, ఓకే. దెన్ ఏంటేంటి ఆ జంతువులు అంటే మేకలు, గొర్రెలు, బఫెలో, పిగ్స్ వీటన్నిటిని కూడా ఒక షెడ్లో ఉంచేసేవారనమాట. సో ఇవన్నీ కూడా ఆ గడ్డిని తిని అక్కడే ఉండిపోయేవి. దీస్ అనిమల్స్ ప్రొవైడెడ్ మిల్క్, మీట్ అండ్ సమ్ వుడ్ ఈవెన్ క్యారీ లోడ్స్. సరే, సో ఈ జంతువుల్లో మనకు కొన్ని పాలను ఇస్తాయి అండ్ ఇంకొన్ని మాంసాన్ని ఇస్తాయి అండ్ కొన్ని జంతువులు వచ్చేసి మన యొక్క లోడ్ని కూడా క్యారీ చేస్తాయి. అదే కదా మనం పండించుకున్నటువంటి పంటల్ని కూడా మోసుకొని వచ్చేయడానికి కూడా ఇటువంటి జంతువుల్ని యూజ్ చేసుకునేవారు. అండ్ పీపుల్ ప్రొటెక్టెడ్ దోస్ అనిమల్స్ ఫ్రమ్ ద వైల్డ్ అనిమల్స్. దిస్ వాజ్ హౌ దే బికమ్ హర్డర్స్. ఈ జంతువులంతా కూడా వాళ్ళకు ఉపయోగం పడతాయి కాబట్టి వైల్డ్ అనిమల్స్ అంటే క్రూర మృగాల నుంచి ఈ జంతువులను వాళ్ళు కాపాడుకునేవారు అనమాట. ఆ విధంగా వీళ్ళు హర్డర్స్గా మారారు. థింక్ అండ్ రెస్పాండ్. హౌ డిడ్ ద ఎర్లీ మెన్ బికమ్ హర్డర్స్? ఇప్పుడే చెప్పుకున్నాం మనం కదా. సో ఇదంతా కూడా ఈ టాపిక్ని మీరు రాయాల్సి ఉంటుంది. హౌ కెన్ యూ సే దట్ ద రేరింగ్ ఆఫ్ అనిమల్స్ పేవ్డ్ ద వే టు ఏ సెటిల్డ్ లైఫ్ ఆఫ్ అర్లీ హ్యూమన్స్? ఓకే, అర్లీ హ్యూమన్స్ నుంచి మనం ఈరోజు సెటిల్డ్ లైఫ్లోకి వచ్చాము అంటే అనిమల్స్ని పెంచుకోవడం వల్ల ఏ విధంగా వచ్చాము. సో అనిమల్స్ మనకు బెనిఫిట్ అయ్యాయి ఏ విధంగా, బ్రీడింగ్ కొరకు కావచ్చు, లేదా మన యొక్క ఓన్ పర్పస్ కావచ్చు. సో ఆ విధంగా మనకు హెల్ప్ అవుతూ వచ్చాయి అన్నమాట. టువర్డ్స్ ఏ సెటిల్డ్ లైఫ్. ఇప్పుడు సెటిల్డ్ లైఫ్కు ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చామో చూద్దాం. యాజ్ పీపుల్ స్టార్టెడ్ ఫార్మింగ్ దే రియలైజ్డ్ దట్ సీడ్స్ టుక్ సమ్ టైమ్ టు గ్రో, డేస్, వీక్స్, మంత్స్ అండ్ ఈవెన్ ఇయర్స్. This meant that people had to stay in a place for a long time, taking care of the plants, watering them and protecting them from birds and animals. ఓకే, సో ఈ అర్లీ పీపుల్ ఏం చేశారు, ఫార్మింగ్ చేయడం స్టార్ట్ చేశారు కదా. సో వీళ్ళు ఫార్మింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు తెలుసుకునేది ఏంటి అంటే కొన్ని విత్తనాలు చెట్టుగా మారడానికి, చెట్టు నుంచి ప్రొడక్టివిటీని ఇవ్వడానికి కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పడతాయని వాళ్ళు తెలుసుకున్నారు. సో అందుకని చెప్పే ఎక్కడైతే ఫార్మింగ్ చేస్తున్నారో అక్కడ కొంతకాలంగా నివసించాల్సి వస్తుంది. నివసించి అక్కడ ఆ క్రాప్స్ని చూసుకోవడము, ఆ క్రాప్స్కి వాటర్ని పెట్టడము, అలాగే ఆ క్రాప్స్ నుంచి ఉన్నటువంటి ప్రొడక్టివిటీ లాస్ కాకుండా, పక్షులు
జంతువులు వచ్చి పండించుకున్నటువంటి పంటలను తింటూ ఉంటాయి. కాబట్టి ఈ జంతువుల నుంచి, పక్షుల నుంచి క్రాప్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడము, ఈ విధంగా వాళ్ళు లీడ్ అవుతూ వచ్చారనమాట. దిస్ హ్యాడ్ టు బీ డన్ టిల్ ద గ్రెయిన్ రిపెండ్. ఆఫ్టర్ దట్ ద గ్రెయిన్ హ్యాడ్ టు బీ స్టోర్డ్ కేర్ఫుల్లీ ఫర్ ఫ్యూచర్ యూజ్ యాజ్ ఫుడ్ అండ్ సీడ్. సో ఈ విధంగా వాళ్ళు అంటే ఎప్పుడైతే ఈ ధాన్యాలు వస్తాయో వీటిని హార్వెస్ట్ చేసుకొని ఫ్యూచర్ పర్పస్ కోసము ఈ ధాన్యాల్ని స్టోర్ చేసుకునేవారు. ఓకే, స్టోర్ చేసుకొని తినడానికి అండ్ ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకునేవారు. ద అర్లీ పీపుల్ టు స్టోర్ గ్రెయిన్ యూజ్డ్ లార్జ్ క్లే పాట్స్ ఆర్ ఓవెన్ బాస్కెట్స్ ఆర్ డిగ్ పిట్స్ ఇన్ టు ద గ్రౌండ్. అప్పటి అర్లీ పీపుల్ ధాన్యాన్ని స్టోర్ చేయాలంటే పెద్ద పెద్ద మట్టి కుండలు, లేదంటే అల్లినటువంటి బుట్టల్లో గుంత తవ్వి భూముల్లో ఫుడ్ని స్టోర్ చేసేవారు. ఇక్కడ పిక్చర్ చూడండి 5.10. ఏ విధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ మారిందో ఫార్మర్స్గా అలాగే హర్డర్స్గా కొన్ని జంతువులను పోషించుకుంటున్నారు, గొర్రెలను, మేకలను కదా. దెన్ animals increase in number naturally if they are properly taken care of. They provide milk, meat and other dairy products. Due to these reasons, people began to settle down in convenient places for a longer time. Okay, సో ఎప్పుడైతే అనిమల్స్ కూడా న్యాచురల్గా వాటి యొక్క నంబరింగ్ ఇంక్రీజ్ అవుతూ వచ్చిందో వీటిని బాగా చూసుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ అనిమల్స్ నుంచి మనకు పాలు వస్తాయి, అలాగే మాంసం వస్తుంది, ఇతర డైరీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకు వస్తాయి కాబట్టి. సో ఈ రీజన్స్ వల్ల అర్లీ పీపుల్ ఏం చేసేవారంటే ఒకే ప్లేస్లోనే, అంటే కన్వీనియంట్ ప్లేస్లోనే సెటిల్ అయ్యేవారు చాలా కాలంగా. మామూలుగా అయితే అర్లీ పీపుల్ ఏం చేసేవారు, నొమాడిక్ లైఫ్, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతూ ఉండేవారు. కానీ ఇటువంటి కన్వీనియంట్ ప్లేస్లో వాళ్ళు చాలా కాలంగా సెటిల్ అవ్వాల్సి వచ్చింది. ద ఫార్మర్ హర్డర్ పీపుల్ లివ్డ్ ఇన్ ద హర్డ్స్ ఆర్ హౌసెస్ మేడ్ ఆఫ్ మడ్ అండ్ గ్రాస్. In some places, people build pit houses in the ground with steps leading into them, along with some cooking tools inside and outside the houses. These may have provided shelter and cold weather. ఓకే, ఈ ఫార్మర్ హర్డర్ పీపుల్ వచ్చేసి గుడిసెల్లో, అంటే మట్టితో అలాగే గడ్డితో తయారు చేసుకున్నటువంటి గుడిసెల్లో, ఇళ్లల్లో నివసించేవారు. అండ్ కొన్ని చోట్ల వీళ్ళు ఏం చేసేవారంటే పిట్ హౌసెస్, అంటే భూముల్లో పిట్ హౌసెస్ తవ్వుకొని అక్కడ కొన్ని కుకింగ్ టూల్స్ని లోపల బయట పెట్టి ఆ విధంగా ఇళ్లను నిర్మించుకునేవారనమాట. అంటే మనకు కోల్డ్ వెదర్ ఉన్నప్పుడు ఇటువంటి షెల్టర్లో వాళ్ళు తల దాచుకునేవారు. ఇక్కడ చూడ ఫిగర్స్లో పిట్ హౌస్ ఏ విధంగా ఉన్నాయో. ఓకే, సో భూముల్లోకి ఈ విధంగా తవ్వుకొని అక్కడ నివసించేవారనమాట. Think and respond. Compare the lifestyles of modern farmers with the early farmers herders. ఓకే, సో ప్రజెంట్ మోడర్న్ ఫార్మర్స్ యొక్క లైఫ్ స్టైల్ ఏమో మనకు తెలుసు. ఇప్పుడు పంటల్ని కొయ్యాలన్నా ఓకే, లేదంటే విత్తనం నాటాలన్నా కూడా మనుషులు కావాల్సిన అవసరం లేదనమాట. అంటే యంత్రాలు వచ్చేసాయి, మషిన్స్ వచ్చేసాయి. ఓకే, పంటను కొయ్యాలన్నా మషిన్స్ వచ్చాయి, అండ్ విత్తనాలు నాటాలన్నా కూడా మనకు మషిన్స్ వచ్చాయి. కానీ అప్పట్లో అర్లీ ఫార్మర్స్లో చూసుకున్నట్టయితే అప్పుడు విత్తనాలని నాటి అలాగే వాటర్ని పెట్టి తర్వాత అవి పండినాక వాటిని కోసి తర్వాత ఏం చేయాలి, విన్నోయింగ్ చేసి ఆ గ్రెయిన్స్ అంతా కూడా స్టోర్ చేసుకోవాలంటే దేర్ ఆర్ డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయి. కానీ ఇప్పట్లో టెక్నాలజీ పెరగడం వల్ల చాలా ఈజీ ప్రాసెస్ ఉన్నాయన్నమాట. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ వీ డోంట్ స్టోర్ ఫుడ్ గ్రెయిన్స్? సో మనం ధాన్యాన్ని స్టోర్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే ఫ్యూచర్లో మనకు ఫుడ్ దొరకకపోవచ్చు కదా. సో ఇప్పుడు మనకు ఒక ప్లాంట్ నుంచి ప్రొడక్టివిటీ రావాలంటే కొన్ని ప్లాంట్స్కి నెలలు పడుతుంది, కొన్ని ప్లాంట్స్కి ఇయర్స్ పడుతుంది. కాబట్టి ఫ్యూచర్లో మనకు ఫుడ్ కావాలంటే ఖచ్చితంగా మనం స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే క్లైమేటిక్ చేంజెస్ వల్ల మనకు ఫుడ్ ప్రొడక్టివిటీ కొన్నిసార్లు తగ్గిపోవచ్చు, లేదా క్లైమేటిక్ కండిషన్స్ వల్ల మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్లో మనకు ఫుడ్ దొరకకపోవచ్చు. కాబట్టి ఫుడ్ని మనం స్టోర్ చేసుకోవాలంట, అంటే గ్రెయిన్స్ని మనం స్టోర్ చేసుకోవాలి. Let's do. Apart from food, list out the other things that we get from the animals.
సో అనిమల్స్ నుంచి మనకు ఏమేమి వస్తాయో ఇక్కడ ఫిలప్ చేయమన్నారు. అంటే తినే వస్తువు కాకుండా, ఫుడ్కి సంబంధించినటువంటివి కాకుండా అనిమల్స్ నుంచి మనకి ఏమొస్తాయి. సో అనిమల్స్ నుంచి మనం షూస్ని తయారు చేసుకోవచ్చు. ఓకే, లెదర్ జాకెట్స్ తయారు చేసుకోవచ్చు, చెప్పులు తయారు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అనిమల్స్ యొక్క బోన్స్ నుంచి కొన్ని టూల్స్ తయారు చేసుకోవచ్చు. ఓకే, దెన్ బర్డ్స్. సో బర్డ్స్ నుంచి మనకి ఇంకా ఏమొస్తాయి, బర్డ్స్ యొక్క ఫెదర్స్ యూజ్ చేసుకొని మనం కొన్ని ఫర్నిచర్స్లో డిజైన్స్గా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా బర్డ్స్ నుంచి మనకి ఏమేమి యూజెస్ ఉన్నాయి, సో మీరు రాసేయండి. సరే, సో రిమైనింగ్ లెసన్ని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.